ఐపీఎల్ 2026 షెడ్యూల్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేశారు మామ. కానీ ఈ షెడ్యూల్లో 20 మ్యాచెస్ మాత్రమే ఉన్నాయి. మార్చ్ 28 దగ్గర నుంచి ఏప్రిల్ 12 వరకు. ఈ గ్యాప్ ఎందుకు ఇచ్చారంటే చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఎన్నికలు జరుగుతున్నప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకోసం ఆ టైంలో ఐపీఎల్ మ్యాచెస్ని కండక్ట్ చేయట్లేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత రిమైనింగ్ మ్యాచెస్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఐపీఎల్లో కొంత గ్యాప్ వస్తుంది. సో ఇంకా మ్యాచెస్ లిస్టు అండ్ వెన్యూస్ క్లారిటీగా చెప్తాను వినండి. ఫస్ట్ మ్యాచ్ అందరూ ఆర్సీబీ సిఎస్కే అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. కానీ మొత్తం బోల్తా కొట్టేసింది మామ. మార్చ్ 28న ఫస్ట్ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఇంకా వెన్యూ వచ్చేసరికి బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో. ఇంకా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే లాస్ట్ టైం ఛాంపియన్స్. మళ్ళీ ఆర్సీబీ అండ్ ఎస్ఆర్హెచ్తోనే మొదలెట్టేశారు. ఇంకా సోషల్ మీడియాలో ఆర్సీబీ ఎస్ఆర్హెచ్కి మంచి వైరల్ కూడా ఉంది. ట్రోలింగ్స్ కూడా గట్టిగానే ఉన్నాయి. ట్రోల్ చేస్తున్నారు. ఇంకా ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనిపిస్తున్నావు వెంటనే కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ లిస్ట్ మార్చ్ 29న ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ ముంబైలో జరుగుతుంది ఈ మ్యాచ్. మార్చ్ 30న రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ గువాహటిలో జరుగుతుంది మ్యాచ్. ఇంకా నెక్స్ట్ మార్చ్ 31న కింగ్స్ 11 పంజాబ్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ ములాన్పూర్లో మ్యాచ్ జరుగుతుంది. ఏప్రిల్ 1న లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ లక్నోలో జరుగుతుంది మ్యాచ్. ఏప్రిల్ 2న కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కతాలో మ్యాచ్. ఏప్రిల్ 3న చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కింగ్స్ 11 పంజాబ్ చెన్నైలో మ్యాచ్. ఏప్రిల్ 4న ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ఢిల్లీలో మ్యాచ్. ఇంకా ఆ రోజు సాటర్డే కాబట్టి ఇంకొక మ్యాచ్ కూడా ఉంది. ఈవినింగ్ గుజరాత్ టైటన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ అహ్మదాబాద్లో మ్యాచ్. నెక్స్ట్ ఏప్రిల్ 5th సండే కాబట్టి మళ్ళీ 2 మ్యాచెస్. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ ఆఫ్టర్నూన్ హైదరాబాద్లో జరుగుతుంది. ఇంకా ఈవినింగ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ బెంగళూరులో జరుగుతుంది. ఏప్రిల్ 6న కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ కింగ్స్ 11 పంజాబ్ కోల్కతాలో మ్యాచ్ జరుగుతుంది. ఇంకా 7th ఏప్రిల్న రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ గువాహటిలో మ్యాచ్ జరుగుతుంది. ఏప్రిల్ 8న ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ ఢిల్లీలో మ్యాచ్ జరుగుతుంది. ఏప్రిల్ 9న కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ కోల్కతాలో మ్యాచ్ జరుగుతుంది. ఇంకా ఏప్రిల్ 10న రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గువాహటిలో మ్యాచ్ జరుగుతుంది. ఇంకా ఏప్రిల్ 11th సాటర్డే కాబట్టి మళ్ళీ 2 మ్యాచెస్. ఆఫ్టర్నూన్ కింగ్స్ 11 పంజాబ్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ ములాన్పూర్లో మ్యాచ్ జరుగుతుంది. ఈవినింగ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నైలో మ్యాచ్ జరుగుతుంది. ఇంకా ఏప్రిల్ 12th సండే మళ్ళీ 2 మ్యాచెస్. ఆఫ్టర్నూన్ లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ లక్నోలో మ్యాచ్. ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈవినింగ్ మ్యాచ్ ముంబైలో జరుగుతుంది. ఈ షెడ్యూల్లో ఫస్ట్ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఇంకా ఈ షెడ్యూల్లో లాస్ట్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మామ. ఓవరాల్గా 20 మ్యాచెస్ లిస్ట్ అయితే క్లారిటీగా అప్డేట్ చేసేశారు.